మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి న్యాయాధిపతులు 6వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయను గనక వారు మిద్యానీయుల ఎదుటను నిలవలేక కొండలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరుచుకునిరి. కాబట్టి దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? శత్రువులు మన మీద ఏలుబడి చేస్తున్నారు అంటే మనము యెహోవా దృష్టికి పాపము చేసినప్పుడే శత్రువు చెయ్యి మన మీద ఉంటుంది. ఇక్కడ మరి యెహోవా దృష్టికంట ఇశ్రాయేలీలు దోషులుగా ఉన్నారంట. దాన్ని బట్టి ఏం చేశాడు? మిద్యానీయులకి అప్పగించాడంట. సరే, ఈ తర్వాత భాగంలో చూసుకుంటే 3వ వచనంలో ఇట్లా ఇశ్రాయేలీలు విత్తనము విత్తిన తర్వాత మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పున నుండి వారిను తమ పశువులను, గుడారములను తీసుకుని మిడతల దండంత విస్తారముగా వారి మీదకు వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరం భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవన సాధనం ఏదైనా మరి దేనిని గాని ఇశ్రాయేలీలకు ఉండనీయలేదు. వారును వారి వంటలను లెక్కలేక ఉండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. కాబట్టి ఈ మిద్యానీయులు ఏం చేశారు? వాళ్ళు పాపం పంట వేసుకోవటానికి విత్తనాలు విత్తిన తర్వాత అంట వాళ్ళందరూ వచ్చేసేసి మిడతల దండంత విస్తారంగా వాళ్ళంట వచ్చి తమ పశువులను, గుడారములను తీసుకుని వారి మీదకు వచ్చి వారి ఎదుట దిగి భూమి పంటనంతటిని పాడు చేసేసారంట. అలాగే గొర్రెలను గాని, ఎద్దులను గాని, గాడిదలను గాని, అంటే వాళ్ళ జీవన సాధనములుగా ఉన్న వాటిని దేనిని ఉండనీయకుండా తీసుకుని వెళ్లిపోయారంట. ఇక ఈ బాధ భరించలేక అప్పుడు యెహోవాకు మొర్రపెట్టారంట. ఈ హీన దశను బట్టి వాళ్ళు యెహోవాకు మొర్రపెట్టారు. అంతే కదా, మనము అంతా బాగున్నప్పుడు దేవుని దగ్గరికి రాము, దేవునికి మొరపెట్టము. కానీ మనము బాగా నలిగిపోయినప్పుడు, మన పరిస్థితి దిగజారిపోయినప్పుడు మాత్రమే దేవునికి మొరపెట్టే వారిగా ఉంటాం. అలాగ వాళ్ళు అప్పుడు మొరపెట్టినప్పుడంట మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ఒక ప్రవక్తను పంపించాడంట. అతడు ఏమని ప్రకటించాడంటే, ఇదిగో దేవుడు యెహోవా ఏమని సెలవిస్తున్నాడంటే, ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మల్ని తోడుకుని వచ్చి తిని ఐగుప్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తూలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని మీ దేవుడైన యెహోవాను నేనే. అయితే మీరేం చేస్తున్నారు? ఇంతగా మిమ్మల్ని విడిపించి దాసుల గృహము నుండి విడిపించి మిమ్మల్ని తీసుకొని వచ్చి వాళ్ళ బాధ నుంచి, మిమ్మల్ని ఎవరైతే బాధించారో వాళ్ళ నుంచి విడిపించాను, అలాగే వాళ్ళ దేశాన్ని కూడా మీకు ఇప్పించాను. ఇన్ని చేసిన తర్వాత మీరేం చేస్తున్నారు? వాళ్ళకి భయపడి, ఇంకా వాళ్ళ దేవతలకు భయపడిపోయి వాళ్ళు ఎవరినైతే పూజిస్తారో వాళ్ళని పూజిస్తున్నారు. ఎవరైతే సహాయం చేశారో ఆ యెహోవాను మర్చిపోయారు. యెహోవా కదా మరి వాళ్ళని ఆ యొక్క ఐగుప్తు నుంచి విడిపించింది, మర్చిపోయి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సాంప్రదాయాలను, వాళ్ళ కుల దేవతలను పూజిస్తూ దేవుడిని మర్చిపోయారంట. దేవుడు అయితే వీళ్ళు పెట్టిన మొర్రను ఆలకించాడు, ప్రవక్తను పంపించాడు, చెప్పించాడు. ఆ తర్వాత మళ్ళీ యెహోవా దూత వచ్చిందంట. యెహోవా దూత ఎక్కడికి వస్తుందంటే, అక్కడ ఏవాషు అనే ఆయనకి ఒక వఫ్రాలో ఒక మస్తకి వృక్షం ఉంటే అక్కడికి వచ్చి కూర్చుంటాడంట యెహోవా దూత. అప్పుడు ఏవాషు కుమారుడైన గిద్యోను అనే అతను మిద్యానీయులకు మరుగైండునట్లు గానుగు చాటున గోధుమలను దుళ్లగొట్టుచున్నాడంట. అంటే ఎంతగా భయపడిపోయారో చూడండి. మిద్యానీయులకు ఎంతగా భయపడి వాళ్ళు కనీసం వీళ్ళని వేసుకున్న పంటను కూడా లేకుండా చేస్తున్నారు, వీళ్ళని తిండి కూడా తినివ్వట్లేదు. కాబట్టి ఏం చేస్తున్నాడు గిద్యోను? ఒక గానుగ చాటుకెళ్లి గోధుమలనంట దుళ్లగొట్టుకుంటున్నాడంట. అప్పుడు యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అన్నప్పుడు గిద్యోను ఏమంటాడంటే, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండినడల ఇదంతయు మాకేలా సంభవించును? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమైని?
మరి మా దేవుడు మమ్మల్ని ఐగుప్తులోంచి తీసుకొచ్చాడు, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు కదా, మరి ఇప్పుడు అవన్నీ ఏమైపోయినాయి? శత్రువులు మమ్మల్ని ఏలుతున్నారు కదా, మమ్మల్ని తిండి కూడా తినవడం లేదు కదా, యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించాడు అని చెప్తే అప్పుడు యెహోవా దూత అతని తట్టు తిరిగి, ఆ యెహోవా అప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? ఆ దూత ద్వారా యెహోవా మాట్లాడుతున్నాడు. ఏమని? బలము తెచ్చుకుని వెళ్లి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే. అతని కుటుంబం అంట ఆ యొక్క గోత్రంలో చాలా చిన్నదంట, చిన్న కుటుంబం అంట, ఎన్నిక లేని కుటుంబం అంట. అంతేగాక నా పితరుల కుటుంబంలో నేను చాలా కనిష్ఠుడుగా ఉన్నానని ఆ గిద్యోను చెప్తున్నాడు. అందుకు యెహోవా, అయిననేమి, నేను నీకు తోడయిందును గదా, ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు. అంటే మిద్యానీయులు ఎంత మంది ఉన్నా ఒక్క మనుష్యుని హతము చేసినట్లుగా వాళ్ళందరూ ఒక మనుష్యునితో సమానం, నేను నీకు తోడై ఉంటే నువ్వు చేయగలవని చెప్తాడు. అప్పుడు సూచన అడుగుతాడు గిద్యోను. ఏమని సూచన అడుగుతాడంటే, అయితే నాతో మాట్లాడుచున్న దేవుడు యెహోవావు నీవే అయితే, అలా తెలుసుకోవాలంటే, నీవే దేవుడువని నాతో మాట్లాడుతుంది తెలుసుకోవాలంటే ఒక సూచన నాకు కనపరచుము. నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణమును బయటకు తెచ్చి నీ సన్నిధిని దాన్ని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకమి అని వేడుకొనగా, ఆయన నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండేదనను. అప్పుడు లోపలికి వెళ్లి ఒక మేక పిల్లను అలాగే తూమెడు పిండితో పొంగని భక్షములను సిద్ధపరిచి మాంసమును గంపలో ఉంచి అలాగే అది తీసుకొచ్చేసి మస్తకి వృక్షము కిందకు తీసుకొచ్చి అక్కడ ఉంచుతాడు. అప్పుడు దేవుని దూత ఏమని చెప్తుందంటే, వాటిని పట్టుకొని నువ్వు రాతి మీద పెట్టి నీళ్లు పోయమని చెప్తుందనమాట. ఆ దూత చెప్పినప్పుడు అతడు అలాగూ చేయగా, యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమున పొంగని భక్షములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్షములను కాల్చివేసెను. అయితే ఈ మిద్యానీయులంట మళ్లీ ఏం చేశారు? అమాలేకీయులు మిద్యానీయులందరూ తూర్పు వారందరిని కూడి వచ్చి నది దాటి యెజ్రెయేలు మైదానంలో దిగారంట. అప్పుడు అంటే వీళ్ళ మీద యుద్ధం చేయడానికి, వీళ్ళందరినీ ఇశ్రాయేలుని చంపివేయడానికి వాళ్ళు వచ్చి యెజ్రెయేలు అనే మైదానంలో దిగుతారంట. అప్పుడు యెహోవా ఆత్మ గిద్యోను దగ్గరకు వచ్చి అతన్ని ఆవేశించి ఏమని చెప్తుందంటే, అతడు బూర ఊదినప్పుడు అబీయెజరు కుటుంబ వారు అతని యొద్దకు వచ్చిరి. అతడు మనుష్యులందరి యొద్దకు దూతలను పంపగా వారును కూడా అతని యొద్దకు వచ్చిరి. అతడు అషేరు, జబూలును, నఫ్తాలి గోత్రముల వారి యొద్దకు దూతలను పంపగా వారును కూడిన వారిని ఎదుర్కొనుటకు వచ్చిరి. ఇట్లా యెహోవా ఆత్మ ఆయనను ఆవేశించినప్పుడు అప్పుడు ఏం చేస్తాడు? వీళ్ళందరినీ పిలిపిస్తాడు. ఆత్మ చేత నింపబడి, ఇదిగో ఇక నేను యుద్ధానికి మనం వెళ్దామని చెప్పి అక్కడ ఉన్నట్టు వాళ్ళందరికీ నఫ్తాలి, జబాలును గోత్రముల వాళ్ళందరి యుద్ధకు పంపిస్తే వాళ్ళందరూ వస్తారు, యుద్ధం చేయడానికి రెడీగా ఉంటారు. అలాగే మనష్షీయుల యుద్ధకు పంపిస్తే వాళ్ళు కూడా వస్తారు. సరే, వీళ్ళందరూ వచ్చారు, యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ అప్పుడు మళ్ళీ గిద్యోను ఏం చేస్తాడంటే ఇంకొక సూచన అడుగుతాడు. నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలీయులను రక్షింపను ఉద్దేశించినడలా నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడునడలా నీవు సెలవిచ్చినట్టు ఇశ్రాయేలును నా మూలంగా రక్షించదమని నేను నిశ్చయించుకుందునని దేవునితో. మరి అంతే కదా, దేవుడు చెప్పాడు నిజమే, కానీ నిజంగా నేను జయించగలనా? నేను ఒక్కడిని మిద్యానీయులను, ఒక్కడనంటే తన వెనక సైన్యం ఉంది, కానీ నేను జయించగలనా లేదా? ఒకసారి నాకు సూచన చూపించు. అదెలా అంటే కళ్ళెమున గొర్రెబొచ్చును ఉంచుతాడంట. అయితే నేలంతా ఆరుండాలంట, గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడాలంట. అలా జరిగిద్దా? అసాధ్యం కదా. మంచు పడితే నేల మీద ఆరబెట్టినటువంటి ఆ నేల మంచుతో నింపబడి ఉంటది, గొర్రెబొచ్చు మంచుతో నింపబడి ఉంటది. కానీ అలా కాదు, నాకు సూచన కావాలి, నా వలన జయం వస్తుంది అని చెప్పి గనక ఉంటే నువ్వు నాకు ఇది చేయమన్నప్పుడు ఆ తర్వాత చూసుకుంటే అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిండి నీళ్లతో పాత్ర నిండి వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. కాబట్టి ఆ నేలంతా అలాగే ఉంది, ఆరిన నేలగానే ఉంది. గాని ఆ గొర్రె బొచ్చును పిండినప్పుడంట మంచు వచ్చిందంట.
కాబట్టి సరే ఈ సూచన బానే ఉంది. మళ్ళా ఇంకోసారి ఏమంటాడు, అప్పుడు గిద్యోను, నీ కోపం నా మీద మండనీయకము, ఇంకొక్క మారే ఆ బొచ్చు చేత శోధింపసలవేము, ఇంకొక సూచన చూపమని మళ్లీ అడుగుతున్నాడు. నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో. ఈసారి ఏమంటున్నాడు, నేల మీద మంచు పడాలి, ఆ గొర్రె బొచ్చు మీద మంచు పడకూడదు. అలాగే ఆ రాత్రి దేవుడు అలాగును చేసును, నేలంతటి మీద మంచు పడ్డను, ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండెను. కాబట్టి దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, ఎవరమైనా అంతే, దేవుడు మాట్లాడిన తర్వాత కూడా మనకి ధైర్యము చాలదు. ఇది నిజంగా తండ్రి నేను చేయగలను, నన్ను లెగవమంటున్నావు, లేచి వెళ్లి జయించు, నేను నీతో ఉన్నానని చెప్తున్నావు, నిజంగా అది నిజమే అయితే నాకు కొన్ని సూచనలు చూపించమని గిద్యోను అడుగుతున్నాడు. అలాగే గిద్యోను అడిగినట్లే దేవుడు చూపిస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు, ఇక ఈ గిద్యోను ఏం చేస్తాడు, జనులందరినీ తీసుకొని హరోదు బావి యొద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాళెము వారికి కనపడను. అయితే అప్పుడు యెహోవా ఏమంటున్నాడో తెలుసా, నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఎందుకంటే ఇశ్రాయేలీలు నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసింది అనుకుని నా మీద అతిశయించుదురేమో. యెహోవా కార్యాలు ఎలా ఉంటాయో చూడండి. ఇప్పుడు గిద్యోను జనులందరినీ పిలుచుకొని వచ్చాడు. వాళ్ళందరూ యెహోవా తోడై ఉండి వాళ్ళు జయించిన ఏమంటారో తెలుసా, మా వెనక ఇప్పుడు దాదాపు కింద ఉంటది, ఎంతమంది ఉన్నారంటే వీళ్ళు దాదాపు 32,000 మంది దాకా ఉన్నారంట. ఎవరు, గిద్యోను వెనక. కాబట్టి ఇంతమంది ఉన్నారు గనక మా యొక్క శక్తిని బట్టి మేము జయించాం, మిద్యానీయుల్ని జయించామని అంటారేమో. కనుక నీవేం చేస్తావంటే, ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్లవలనని జనులు విన్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిస్తాడు. నువ్వు ఇంకొకసారి చెప్పు, ఎవరైనా భయపడే పని అయితే మేము జయిస్తామో లేదా అని భయంగా ఎవరన్నా ఉంటే వాళ్ళు తిరిగి వెళ్ళిపోమని చెప్తాడంట. అప్పుడు జనుల్లో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోతారంట. జనముల్లో నుంచి ఎంతమంది వెళ్ళిపోతారు, 22,000 మంది తిరిగి వెళ్ళిపోతారు. 10,000 మంది నిలిచి ఉంటారంట. ఎంతమంది అప్పుడు 32,000 మంది కదా, ఈ 22,000 మంది వెళ్ళిపోయిన తర్వాత ఇంకెంతమంది మిగులుతారు, 10,000 మంది మిగులుతారు. అయితే అప్పుడు కూడా మళ్ళీ యెహోవా ఏమంటున్నాడో తెలుసా, ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, నీళ్ల యొద్దకు వారిని దిగచేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించదును. ఇతడు నీతో కూడా పోవాలని నేను ఎవని గూర్చి చెప్పుదునో వాడు మాత్రమే నీతో రావాలని చెప్పి గిద్యోనుతో చెప్తాడు. అయితే అక్కడికి వెళ్లి జనులు ఆ నీటిలో దిగినప్పుడు కొంతమంది అంట ఆ దోసిళ్లలోనికి తీసుకొని నీళ్లు త్రాగుతారంట. ఇదిగో చేతితో నోటికి అందించుకొని తీసుకున్న వారి లెక్క 300 మంది అంట. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళుని కృంగారంట. అప్పుడు యెహోవా ఆ 300 మనుషుల ద్వారా మిమ్మల్ని ఎవరైతే చేతిలోకి నీళ్లు తీసుకొని తాగారో వాళ్ళ ద్వారా మాత్రమే మిద్యానీయులకు నీ చేతికి అప్పగిస్తాను. మిగతా వాళ్ళందరూ ఏంటి, మోకాటి మీద నీళ్లు త్రాగటానికి మోకాళ్ల మీదకు వంగి కృంగిపోయారు. కాబట్టి వాళ్ళ అవసరం లేదని చెప్పి వాళ్ళని పంపించి చివరికి 32,000 మందిలో 300 మందిని మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడంట. మిగతా వాళ్ళందరినీ ఏం చేస్తాడు, ప్రజలు ఆహారమును బూరలను పట్టుకొనగా అతడు ప్రజలందరినీ తమ గుడారములకు వెళ్లనంపెను. కానీ ఆ 300 మందిని మాత్రం నిలుపుకుంటాడంట. 300 మందిని తనతో ఉంచుకొని మిగతా వాళ్ళని వెనక్కి పంపించేస్తాడంట. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లా అంటాడు, నీవు లేచి దండు మీదకి పొమ్ము, నీ చేతికి దాన్ని అప్పగించదు. పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపోము. వారు చెప్పుకొనుచున్న దాన్ని వినిన తర్వాత నీవా దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడినని చెప్పగా, సరే అప్పుడు ఆ రాత్రి ఏం చేస్తాడంటే ఆ పూరా అనేటువంటి అతన్ని తీసుకొని ఇతను గిద్యోను అక్కడికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ మిద్యానీయుల దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే వింటాడు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది వింటాడు. గిద్యోను అక్కడికి వచ్చినప్పుడంట ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచున్నాడంట. ఎట్లనగా, నేను ఒక కలగంటిని, అదేమనగా ఎవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తల క్రిందు చేసినప్పుడు ఆ గుడారం పడిపోయిందని. ఒక రొట్టె అంట,
ఆయనకు వచ్చిన కళ ఏంటి? ఒక అబల రొట్టె వచ్చంట మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి గుడారాన్ని పడగొట్టి తలక్రిందులు చేసిందంట. కాబట్టి ఆ గుడారం పడిపోయిందని చెప్తే అందుకు వాని చెలికాడు పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఏమంటాడంటే, అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే గాని మరేమీ కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతటిని అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరం ఇచ్చింది. చూసాడా, దేవుడు శత్రువుల ద్వారా కూడా మాట్లాడుతున్నాడు. శత్రువుకి కూడా కల రప్పించి ఆ కల ద్వారా ఆ గిద్యోనికి బయలుపరుస్తున్నాడు. అంటే గిద్యోన్ ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళు, వాళ్ళు ఉన్నటువంటి గుడారముల దగ్గరికి వెళ్లి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో రహస్యముగా వెళ్లి వినమని చెప్తాడు. కాబట్టి వీళ్ళు రహస్యంగా వెళ్ళినప్పుడు దేవుడు శత్రువులకు కూడా కలను రప్పించి ఆ కల ద్వారా మాట్లాడితే అప్పుడు గిద్యోనికి ఇంకా ధైర్యం వస్తుంది. అప్పుడు గిద్యోను ఆ కల వివరము దాని తాత్పర్యం వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారం చేసి ఇశ్రాయేలీల దండులోనికి తిరిగి వెళ్లి, లెండి, యెహోవా మిద్యానీయుల దండుని మీ చేతికి. ఇప్పుడు చూసారా ఎంత ధైర్యం వచ్చిందో, ఎన్ని సూచనలు అడిగాడు. చివరికి శత్రువులు కూడా కల వచ్చేసరికి ఆ కలను విన్నప్పుడు ఇక చాలా ధైర్యం వస్తుంది గిద్యోనికి. అప్పుడు యెహోవాకు నమస్కారం చేసి ఆ ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్లి, లెండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి 300 మందిని 3 గుంపులుగా చేసి వాళ్ళని పంపిస్తాడనమాట. మీరు నేను చెప్పినట్లు చేయాలి. ఏం చేయాలి? మీరు దండు పాళెమంతటి చుట్టూ బోరలను ఊదుచు యెహోవాకును గిద్యోనునకు విజయం అని కేకలు వేయాలని చెప్తాడంట. అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మందియు దండు పాళెము కొట్టకొనకు పోయి బోరలను ఊది తమ చేతుల్లోనున్న కుండలను పగలగొట్టిరి. అట్లు ఆ 3 గుంపుల వారు బోరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతుల్లో దివిటీలను కుడి చేతుల్లో ఊదుటకు బోరలను పట్టుకుని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గమని కేకలు వేసిరి. వారిలో ప్రతివాడును తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయుచు పారిపోయిరి. ఆ 300 మంది బోరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోను ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగు వాని మీదకు త్రిప్పెను. దండు సెరేరాతు వైపుననున్న బేషితా వరకు తబ్బాతు నొద్దనున్న అబెల్మెహోలా తీరము వరకు పారిపోగా నఫ్తాలి గోత్రములో నుండి ఆషేరు గోత్రంలో నుండి మనష్షే గోత్రం అంతటిలో నుండి పిలిపింపబడిన ఇశ్రాయేలీలు కూడుకొని మిద్యానీయులను తరిమిరి. గిద్యోను ఎఫ్రాయిముల వన్య దేశం అంతటికి దూతలను పంపి మిద్యానీయులను ఎదుర్కొనుటకు వచ్చి బేత్పరా వరకు వాగులను యోర్దాను వారి కంటే ముందుగా పట్టుకుని అని చెప్పి ఉండెను గనక ఎఫ్రాయిమీయులందరూ కూడుకొని బేత్పరా వరకు వాగులను యోర్దాను పట్టుకుని మరియు వారి మిద్యాను అధిపతులైన ఓరేబు జేయబు అని ఇద్దరిని పట్టుకుని ఓరేబు కొండ మీద ఓరేబును చంపిరి. జేయబు ద్రాక్షల తొట్టి యొద్ద జేయబును చంపి మిద్యానీయులను తరుముకొని పోయిరి. ఓరేబు జేయబుల తలలను యోర్దాను అద్దరికి గిద్యోను వద్దకు తెచ్చిరి. కాబట్టి ఈ ఎఫ్రాయిమీయులకు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఈ అధిపతులు, మిద్యానీయుల అధిపతులు ఉన్నారు కదా, వాళ్ళిద్దరిని పట్టుకొని ఓరేబు జేయబు అనే వాళ్ళని పట్టుకొని చంపుతారంట. అలాగే ఆ తర్వాత కూడా మిద్యానీయుల రాజుల్ని కూడా తర్వాత గిద్యోను ఆ తర్వాత బాగా 8వ అధ్యాయంలో ఉంటుంది, అక్కడ పట్టుకుంటాడంట. వాళ్ళ బట్టి గిద్యోను లేచి ఆ యొక్క రాజుల్ని, ఆ మిద్యానీయుల రాజుల్ని జబహును సల్మున్నాను చంపి వారి ఒంటెల మెడల మీద ఉన్న చంద్రహారములను తీసుకొని దేవుడు గిద్యోనుకు జయమిచ్చినాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.